హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు ప్రాపర్టీ మాంక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఎల్బీ నగర్ నుంచి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న పెద్దంబర్పేట్లో 6 లైన్ హైవే అయిన విజయవాడ హైవే నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో అన్ని ఇళ్ళ మధ్యలో అపార్ట్మెంట్స్కి అతి దగ్గరలో మంచి డైరెక్ట్ ఓనర్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్లాట్ వచ్చేసి మనకి పెద్దంబర్పేటలో ఉంటుంది. ఈ పెద్దంబర్పేట అనేది మనకి హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. విజయవాడ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్లాట్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్లో సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. 36x50 సైజెస్తో అద్భుతమైన డైమెన్షన్స్, చాలా మంచి డైమెన్షన్స్. అదేవిధంగా సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. అండర్గ్రౌండ్ వాటరు, తర్వాత డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా అయిపోయింది. మనకి దీని ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్ అనమాట. డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. డైరెక్ట్ ఓనర్ ప్లాటు. మీకు ఏ డౌట్స్ ఉన్నా పైన నా నంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. అన్నీ మేమే దగ్గర నుండి చూసుకుంటాము. ఈ ప్లాట్ కూడా దగ్గర నుండి మేమే చూపిస్తాము. మీకు డాక్యుమెంట్స్ అని హ్యాండ్ ఓవర్ చేస్తాము. మీరు ఒకటికి 4 సార్లు చెక్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. తర్వాత మీరు చూసుకున్న తర్వాత అన్నీ ఓకే అంటే మీరు కట్టచ్చు. చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ కూడా లేదు. ఇది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు వచ్చినప్పుడు. ఇక మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని ప్రైజు 32,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు. సిట్టింగ్లో స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. సో డాక్యుమెంట్స్ అయితే ఇబ్బంది లేదు. మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ ప్రైస్ ఉందన్నమాట. మనకు రామోజీ ఫిలిం సిటీ, మౌంట్ ఒపెరా ఇవన్నీ అతి దగ్గరలో ఉంటాయి. అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్. ఇది చూసుకున్నట్టయితే టీసీఎస్, ఆదిబట్ల, కొంగరకాలను కూడా మనకి అతి చేరువలో ఉంటాయన్నమాట. మంచి ఎంప్లాయ్మెంట్ జోను. 6 లైన్, ఇప్పుడు 6 లైన్ హైవే 8 లైన్ హైవే కూడా చేయబోతున్నారు. ఆల్రెడీ చాలా ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి అనమాట. మంచి రోడ్ కనెక్టివిటీ ఉన్న ప్లాటు. మీకు ఏ డౌట్స్ ఉన్నా నా నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.